మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది. రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగించనున్నారు. ఇక పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పిల్లిగుడిసెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించనున్నారు. మూసీ పరివాహకంలో సుమారు 12,000 ఆక్రమణలున్నట్లు గుర్తించారు అధికారులు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఇక ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలను అప్పగించారు. మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది. రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగించనున్నారు. పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పిల్లిగుడిసెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించనున్నారు. మూసీ పరివాహకంలో సుమారు 12,000 ఆక్రమణలున్నట్లు గుర్తించారు అధికారులు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు కూడా అప్పగించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. పవన్, ఇప్పటి వరకు అయితే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అక్కడ తొలగించే క్రమంలో అయితే ముందుకు సాగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడైతే ప్రస్తుతం దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. దాని పరంగా రేపటి నుంచి అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే అక్రమణ నిర్మాణాలు ఉన్నాయో అక్కడ అక్రమ బిల్డింగ్స్ ఎవరైతే నిర్మించారో అక్కడికి మెయిన్ గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా దానికి సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి విడతగా అయితే అక్కడ ఉన్నటువంటి నది గర్భంలో ఉన్నటువంటి ఆక్రమణలను అయితే తొలగించబోతున్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే ఇక్కడ జీవిస్తున్నటువంటి కొంతమంది వాళ్ళకు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునరావాసం కల్పించడంపై కూడా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అయితే ఆ పిల్లిగుడిసెలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పరిశీలించడం జరిగింది. ఈ రోజు కమిషనర్ అమ్రపాలితో పాటు అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి వెళ్లి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఉదయం చాలా ప్రాంతాల్లో కూడా పరిశీలించడం జరిగింది. ఇటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అలాగే మలక్పేట ప్రాంతాల్లో కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంత నివాసులకైతే కేటాయించనున్నారు. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో సుమారుగా చూసుకోవచ్చు 12,000 ఆక్రమణలు ఉన్నట్లు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే ఓవరాల్ గా హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు నిర్మించారో వాటిపైన అయితే స్పెషల్ గా ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే 12,000 ఆక్రమణలు ఉన్నట్లు కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకోవచ్చు, ఇటు చెరువులు, కుంటలు, వీటి పరివాహక ప్రాంతాలు ఏవైతే నదీ ప్రక్షాళనలో భాగంగానే ప్రస్తుతం అయితే 55 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే చూసుకోవచ్చు, ఇటు ఆక్రమణలు కూడా తొలగించేందుకు కూడా ఇటు హైడ్రా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో నిన్న చూసుకోవచ్చు, కేబినెట్ సమావేశంలో కూడా హైడ్రాకు చట్టబద్ధత అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి హైడ్రా ఫోకస్ మాత్రం చెరువులు, కుంటలు, ఎక్కడైతే అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పైన కూడా దృష్టి సారించాలని ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇటు ఎక్కడైతే మెయిన్ గా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఇటు హైడ్రాకు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకైతే పూర్తిగా వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా ఆక్రమణ చేయకుండా
వాళ్ళ జాగ్రత్తలు కూడా ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఫ్లాట్లు కొనాలనుకున్నా, ఇండ్లు కొనాలనుకున్నా ఎవరైనా సరే చూసి కొనే విధంగా అయితే అధికారులు సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి పవన్. అయితే లహరి ఇటు చూసుకుంటే ఇప్పుడు నదీ గర్భంలో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించే విషయంలో అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఈ డిమాండ్స్ వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. వీటిని తొలగించే విధానంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అవి రాబోతున్నాయి సూచనలు అధికారులకు ఇవ్వబోతుంది ప్రభుత్వం? చూసుకోవచ్చు, దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారుగా 12,000 ఆక్రమణలు గుర్తించినట్టు కూడా ఇటు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చాలా వరకు కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో కొన్ని టెంపుల్స్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, కొన్ని ప్లేసెస్, కొన్ని బిల్డింగ్స్ అయితే ఉండడం జరిగింది. వాటిని అంటే చూసుకోవచ్చుమా ఇప్పటి వరకు అయితే ఏవైతే చెరువులు, కుంటలు అక్రమంగా FTL బఫర్ జోన్ లో నిర్మించినట్లయితే అవి కూడా నూతనంగా అంటే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ మాత్రమే కూల్చివేయడం జరిగింది. కూల్చివేస్తామని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ అయితే రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. అదే తరుణంలోనే ఇప్పుడు ముందుకు దూసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదీ ప్రక్షాళనలో భాగంగా అయితే 55 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని కూడా ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గవర్నమెంట్ కూడా మొత్తం కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.